హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ భూమిల నిశ్చయతాంబూలాలు మార్చుకోవడానికి కృష్ణప్రసాద్ని పిలవమని చెర్రీకి చెప్పగానే ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు చెర్రీ. కానీ అప్పటికే కృష్ణప్రసాద్కి గగన్ వార్నింగ్ ఇస్తాడు. గగన్ కలవాలి, మాట్లాడాలి అని స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడగానే కృష్ణప్రసాద్ ఆతృతగా పరుగున పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ భుజంపై చెయ్యి వేసి, ఎన్నాళ్ళైందిరా నువ్వు నాతో మాట్లాడాలి అనుకుని, నాకు చాలా సంతోషంగా ఉందిరా, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఇద్దరు రింగ్స్ మార్చుకుంటారని రింగ్స్ తీసుకొచ్చాను, చూడరా ఎలా ఉన్నాయో అని అంటూ ప్రేమగా రింగ్స్ చూపెడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. కానీ గగన్ కోపంగా ఆ రింగ్స్ని తోసేసి, నువ్వేదో గిఫ్ట్లు ఇస్తావని నిన్ను ఇక్కడికి పిలవలేదు. ఆ రోజు నువ్వు వదిలేసిపోయిన బాధ్యతని నేను మోసాను. ఇదంతా నా జీవితం. నేను కోరుకున్న భూమిని ఈరోజు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. ఇటువంటి సంతోషమైన టైంలో, నిశ్చయతాంబూలం మార్చుకునే టైంలో నువ్వు అక్కడ ఉండకూడదు. మా అమ్మ పక్కన నువ్వు నిలబడకూడదు. మీ అమ్మ పక్కన నేనే నిలబడి అందుకుంటానురా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. లేదు, నువ్వు దూరంగా ఉంటే మా అమ్మకి అవమానం, నువ్వు అక్కడ ఉండకు అని అంటూ కోపంగా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జరిగిందంతా తలుచుకుంటూ ఉంటాడు గగన్. ఇక పంతులు గారితో ఇలా అంటుంటాడు, మా అమ్మ మా చెల్లి కలిసి నిశ్చయతాంబూలం తీసుకోకూడదా అని అంటుండగా, మీకు సాంప్రదాయం తెలియక అలా అంటున్నారు, కానీ పెళ్ళైన జంట మాత్రమే అలా తీసుకోవాలి అని పంతులు గారు చెప్పగానే, ఇక అయితే మా ఇందు చెల్లి వంశీ బావ మా తరపున తాంబూలాలు అందుకుంటారు అని గగన్ అనగానే, నేను ఒప్పుకోను అని మీరా అంటూ ఉంటుంది. ఇక గగన్ ఇందు దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మా నీకు కూడా ఇష్టం లేదా అని అంటూ ఉండగా, అదేంటన్నయ్య, నీకన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు, మేము తాంబూలం అందుకుంటామన్నయ్య, మాకు చాలా సంతోషం అది అని అంటూ ముందుకొస్తుంది. ఏంటే నాకన్నా వాడెక్కువనా నీకు అని అంటూ ఉంటుంది మీరా ఇందుతో గగన్ని చూస్తూ. అప్పుడు గగన్ ఇలా అంటుంటాడు, చిన్నమ్మ, నాకు ఆయన ఒక్కరు తప్ప మీ అందరూ నా కుటుంబ సభ్యుల్లాగే నేను అనుకుంటాను అని అంటూ ఉండగా, బిందు కూడా ముందుకు వచ్చి అవునమ్మా అని అంటూ ఉంటుంది. నాకు అందరూ వ్యతిరేకమే అని మీరా అరుస్తూ ఉంటుంది. ఇక రండి ఇందు చెల్లమ్మ, వంశీ బావగారు రండి అని గగన్ అంటూ ఉండగా, అలాగే అంటూ వాళ్ళు ముందుకు వచ్చి తాంబూలాలు మార్చుకునే టైంలోనే వెనకాల నుండి చెర్రి ఒక్కసారిగా గట్టిగా ఆగండి, నానొస్తున్నారు అని అరిచేస్తాడు. దాంతో కృష్ణప్రసాద్ లోపలికి ఎంటర్ అవ్వగానే, రండి నాన్న రండి, పెద్దమ్మ పక్కన నిలబడి తాంబూలాలు మార్చుకోండి అని అంటూ శారదాని కృష్ణప్రసాద్ని శరత్చంద్ర అపూర్వ ముందుకి తీసుకెళ్ళి నిలబెట్టి ఆ తాంబూలాల ప్లేట్ని వాళ్ళ చేతికి అందిస్తుంది. ఇవ్వు, ఇది నా కూతురు భూమి కోరిక అని కృష్ణప్రసాద్ని శరత్చంద్ర అనగానే, అలాగే అంటూ వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. గగన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు శారద ఇలా అంటూ ఉంటుంది, తాంబూలాలు ఎలాగో మార్చుకున్నాం కాబట్టి పెళ్ళికి ముహూర్తాలు కూడా పెడితే బాగుంటుంది శరత్చంద్ర గారు అని అనగానే శరత్చంద్ర షాక్ అవుతాడు. ఇక అవును నాన్న, అత్తయ్య చెప్పింది నిజమే అని అంటూ సపోర్ట్ చేస్తుంది భూమి. అప్పుడు పంతులు గారు, మీకేమీ అభ్యంతరం లేకపోతే పిల్లల జాతకాల ప్రకారం 26వ తారీఖు మంచి ముహూర్తం ఉంది అని అంటూ ఉంటాడు పంతులు గారు. అప్పుడు భూమి ఒప్పుకోనానా అని అనగానే అతను డైలమాలో పడిపోతాడు. అప్పుడు అపూర్వ పక్క నుండి, ఒప్పుకోబావా, లేదంటే ఇష్టం లేని పెళ్ళి, ఆగిపోయిన పెళ్ళి అని నీపైన మచ్చపడుతుంది, ఒప్పుకో అని అపూర్వ కూడా అంటూ ఉంటుంది శరత్చంద్రతో. అలాగేనమ్మా, నీ కోరిక నేను కాదంటానా అంటూ భూమికి చెప్తూ ఉంటాడు శరత్చంద్ర. దివ్యం, అలాగే ఆ ముహూర్తం ఖరారు చేస్తున్నా అని పంతులు గారు అనగానే, థ్యాంక్ యూ నాన్న అంటూ శరత్చంద్రాన్ని వాటేసుకుంటుంది భూమి. ఇక అక్కడ అందరూ సంతోషపడతారు. అందరూ వెళ్ళిపోయాక కోపంతో రగిలిపోతూ రూమ్లోకి వెళ్ళాక అన్నీ విసిరేస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఎందుకు బావా అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, అంత టెన్షన్ పడకు, బీపీ పెరుగుతుంది అని అంటుండగా, ఇంకేం చేయమంటావు, అప్పుడు శారద ఒప్పుకోమన్నప్పటి నుండి ఈ పెళ్లి తంతు మొదలైంది, నువ్వేమో ఒప్పుకోమన్నావు, ఆ శారద విడాకులకి ఒప్పుకోదు అన్నావు, నేనేమో నిశ్చయ తాంబూలాలు అన్నారు, ఇప్పుడు ముహూర్తాలు కూడా పెట్టేశారు, వాడికి ఇచ్చిన కూతుర్ని పెళ్లి చేయమంటావా అని
శరత్ చంద్ర అపూర్వపై గట్టిగా అరుస్తుండగా 26 తారీఖు కదా బావ పెళ్ళి, ఇంకా చాలా రోజుల టైం ఉంది. ఈ రోజుల్లో శారద మదన పడలేక బాధ భరించలేక విడాకులు ఇవ్వను అనవచ్చు. ఇచ్చినా కూడా ఏదో ఒక ప్లాన్ వేసి పెళ్ళి ఆగిపోయేలా చేస్తా. నా ప్రాణం మీదికి తీసుకొచ్చుకొనైనా పెళ్ళిని ఆపేస్తా అని అంటూ ఉంటుంది అపూర్వ. అప్పుడు మెచ్చుకున్నట్టు చూస్తూ ఉంటాడు శరత్ చంద్ర. మరోవైపు ఇంటికి వెళ్ళాక అంతా మంచి జరిగింది కదా అమ్మా అని గగన్ పూరి ఇద్దరు శారదాని అడుగుతుండగా అవును అంటూ డల్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది శారద. ఏంటమ్మా డల్గా ఉన్నావు అని గగన్ అడుగుతూ ఉండగా సైలెంట్గా ఉండిపోతుంది శారద. అప్పుడు పూరి నిశ్చయ తాంబూలాల కోసం ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పటి నుండి ఇలాగే ఉంది అమ్మ, ఏంటంటే నీరసంగా ఉందని చెప్పింది. అక్కడ ఏ ఇష్యూ జరగకూడదని సైలెంట్గా ఉండిపోయా అన్నయ్య అని పూరి అంటుండగా ఏమైందమ్మా అని అడుగుతుంటాడు గగన్. అప్పుడు లేదురా తలనొప్పిగా ఉంది అని అంటుంటుంది శారద. లేదమ్మా నువ్వు డల్గా ఉన్నావు, ఏదో జరిగింది. నాతో భూమి పెళ్లి చేయడానికి ఆ శరత్ చంద్ర నీకేమైనా కండిషన్ పెట్టాడా అనగానే షాక్ అవుతుంది శారద. సైలెంట్గా ఉండిపోయి నిలబడుతుంది. ఆ కండిషన్ ఏంటో నాకు కూడా చెప్పొద్దని మళ్ళీ ఇంకొక కండిషన్ పెట్టాడా అని మళ్ళీ అడుగుతుంటాడు గగన్. దాంతో మాట పెగలదు శారదకి. చెప్పమ్మా, నిజంగా ఆ కుటుంబం నీ విషయంలో చాలా అన్యాయం చేసింది, ఇప్పుడు కూడా ఏదో చేసిందని నాకు చాలా డౌట్గా ఉంది అని అంటూ కోపంతో ఊగిపోతున్న గగన్ని కూల్చేయడానికి లేదురా, వాళ్ళు కోపం వీడాలి అనుకుంటున్నారు. వాళ్ళ కూతురి కన్నీరుని చూడలేకే వాళ్ళు నీతో పిల్లనివ్వడానికి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. అటువంటి కుటుంబాన్ని నువ్వు అవమానించకు, అనుమానించకురా అని అంటుంటుంది శారద. లేదమ్మా నువ్వెందుకు డల్గా ఉన్నావు అని మళ్ళీ గగన్ అంటుండగా ఏది లేదు నానా అని అంటుంటుంది శారద. సరే అమ్మా రెస్ట్ తీసుకో, పై జరిగిన అన్యాయానికి ఆ కుటుంబాన్ని ఎప్పటికీ నేను క్షమించను. పెళ్ళైనాక కూడా భూమి ఆ ఇంటికి వెళ్ళొస్తుందే తప్ప మన కుటుంబాల మధ్య ఉన్న దూరం మాత్రం తగ్గదు అని గగన్ అంటూ ఉండగా ఇక శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళి అక్కడ బెడ్ దగ్గర కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గగన్ పైకి వెళ్ళిపోతాడు. ఇక భూమి ఒక శారీని పట్టుకొని మురిసిపోతూ ఉండగా నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే బిందు లోపలికి వచ్చి ఏంటి డ్రెస్ని చూస్తూ అంతలా మురిసిపోతున్నావు అని అంటూ ఉండగా ఎంగేజ్మెంట్ అయ్యాక మీ అన్నయ్య పంపిన ఫస్ట్ గిఫ్ట్ రెడీ అయి ఉండమన్నారు, బయటికి తీసుకెళ్తారంట అని అనగానే ఓహో చాలా బాగుంది చీర అని అంటూ మా అన్నయ్య పేరు చెప్పగానే సిగ్గులో మొగ్గవుతున్నావు అని ఏడిపిస్తూ ఉంటుంది బిందు. పో అని సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళగానే నువ్వు బావ కలిసి బయటికి వెళ్తారా, ఎలా వెళ్తారో నేను చూస్తా అని నక్షత్ర కన్నింగా అనుకుంటూ ఉంటుంది. ఆ చీరని నక్షత్ర ఏదైనా చేస్తుందా, వీళ్ళు ఎంజాయ్గా బయటికి వెళ్ళగలరా, శారదాకి పెట్టిన కండిషన్ ఏంటో గగన్ తెలుసుకుంటాడా, విషయం తెలిసిన కృష్ణప్రసాద్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.